అదైనా తప్పే, అనైతికమైనటువంటి పదాలే. అవును, నిన్ను ఎరా ఎదవా అంటే ఒప్పుకుంటావు నువ్వు, ఒప్పుకోవు కదా. మరి అట్లాంటప్పుడు ఎదురోళ్ళని ఎట్ట అంటావు నువ్వు? రాజకీయంగా ఎంతవరకు ఈ భాషలు వాడారా? లేదు. ఇప్పుడు అయ్యా మీరు అవినీతికి పాల్పడుతున్నారు అయ్యా అని ఎందుకు మాట్లాడారు రాజశేఖర రెడ్డి? నువ్వు దుర్మార్గుడు అయ్యా అని ఆ తర్వాత రోజుల్లోకి వచ్చింది. అది కూడా దుర్మార్గుడు అలా దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డావయ్యా చంద్రబాబు అని విమర్శించేవాడు. నువ్వు దుర్మార్గుడివి అనలా. ఆ రోజున పదాలు ఎక్కడో మన కళ్ళెదురుకుండానే చంద్రబాబు రాజశేఖర రెడ్డి మాట్లాడుకున్నప్పుడు లేదు కదా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి బోస్టికేలు మాదచ్చేదులు పచ్చి బూతు పదాలని? మనం ఒక పదం మాట్లాడేటప్పుడు అసలు ఆ పదం మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇది ఎప్పుడో కడుపు రగిలిపోయి మనమే తంతున్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు, కడుపు రగిలిపోయి బూతులు వచ్చినప్పుడు తర్వాత దానికి ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టున్నారు పట్టాభి. నేను అసలు జగన్ని అనలేదు ఈ పదం, అక్కడ ఏంటిది ప్యాలెస్ లో ఉన్న పాలేరు అని అధికారులను ఏదో అన్నట్టు ఏదో కవర్ చేసుకున్నట్టున్నారు. జగన్నే అనలేదు ఆయనకి చెప్పుకున్నారని. అంటే గంజాయి కేసు విషయంలో మాట్లాడినప్పుడు ఆయన అనలేదు అని. ఏంటంటే కాబట్టి ఇప్పుడు ఈయన ఏ పదం వాడినా ఆ పదానికి అర్థం నీకు తెలిసి మాట్లాడు, తెలియనప్పుడు ఆ పదం వాడక బాగుంది కదా అని చెప్పి, రైమింగ్ ఉంది కదా అని చెప్పి మాట్లాడేస్తే వచ్చినట్టు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయాల్సిన అంశం ఇవాళ కాదు కదా. అప్పుడైతే అప్పుడు అంటే ఈ రోజు ఆయన నోటి నుంచి వచ్చింది కాబట్టి మళ్ళీ తెలియదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? నందిగం సురేష్ అరెస్ట్ చేశారు, వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? సురేష్ లాంటి రాక్షసుని అరెస్ట్ చేశారని ప్రచారం చేస్తున్నారు. అతను అరెస్ట్ చేసిన కేసు ఇది అని ప్రజలకు తెలియజేయాలి కదా. అంటే ఏం చెప్పాలనుకున్నది టీడీపీ కార్యాలయం మీద దాడికి మేమే స్కెచ్ గీయలేదు అంటే ఎవరు వచ్చి చేశారు కాబట్టి అంతమంది ఒకేసారి వచ్చి నిజంగా చేసేస్తారా? ఎవరు చెప్పకుండా వందల మంది. అది ఖచ్చితంగా పార్టీకి సంబంధించి ప్రణాళికాబద్ధంగా జరిగింది. వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని కొట్టించింది నిజం, మిగతాది జగన్ చెప్పేది తప్పు. ఏది ఆవేశంతో వచ్చారు, ధర్నా చేద్దాం అనుకుంటే జరిగింది లోపలికి వెళ్ళరు కదా, బయటకు వచ్చి కదా. కాబట్టి అది తప్పు. ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో